ఏదో పీకుతాను, ఎక్కడికో వెళ్తాను, ఏదో చేసేస్తానన్నావు కదరా. ఎక్కడికెళ్తావు? ఇక్కడే ఇలాగే మిగిలిపోతావు. ఈ భయం ఉందిగా, ఇలాగే మెయింటైన్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ర ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హోలీ బ్యాండ్ రైటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకైతే నచ్చుద్ది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరితో అయినా కానీ మీరైతే ఒక మంచి బ్యాండ్ రైటింగ్ అయితే ట్రై చేయొచ్చు. అది మీ ఫోన్లోనే ట్రై చేయొచ్చు. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది, ఫుల్ బాగుంటుంది అనమాట, ఫుల్ కలర్ఫుల్గా అయితే. అండ్ ఇలా సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే ఒక టెక్స్ట్ పేజ్ అనేది అయితే ఇస్తాను అనమాట. దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పేజ్ని ఇలా అయితే పెట్టేసేయండి, ఇలా కొంచెం పెద్దగా పెట్టేసేయండి. ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత అండ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి రీసెట్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్లో ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకుని దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ పెట్టేసి ఇలా అయితే పెట్టేసింది పైన. ఇలా పెట్టేసి ఇక్కడ పైన లేయర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి 3 ఆన్ ఉంది కదా, 3 ఆన్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, అండ్ ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూసుకోండి ఒకసారి, ఫోటో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని పిఎన్జీస్ అయితే ఇస్తాను అనమాట. ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని ఎలా చేయాలనేది లాస్ట్లో చెబుతాను, మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలా అయితే పెట్టేసండి. ఇలా పెట్టేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు ఎంతమంది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంతమంది అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి ఇలా క్రాస్గా పెట్టేసి ఇలా పెట్టేసుకోండి. బాగుంటుంది చూడడానికి అయితే, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పక్కన ట్యాప్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకొక 3 పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే మీరు కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు ప్లేస్లో అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని కొంచెం క్రాస్కి అయితే పెట్టండి. ఇలా బాగుంటుంది చూడడానికి అయితే, లుక్ అయితే బాగుంటుంది. కొంచెం క్రాస్కి ఇలా పెట్టండి, ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోపోయింది, దీన్ని వచ్చేసి ఇలా జస్ట్ ఇలా పెట్టేసి చూడండి, ఫోటో అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైన డౌన్లోడ్ అని కదా, డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు లోడింగ్ అయితే అవుతుంది అనమాట. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ యాడ్ ఫోటో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ చేసిన ఫోటో అనేది ఫస్ట్లోనే ఉంటుంది, స్టార్టింగ్లోనే. దాని మీద క్లిక్ చేసి యాడ్ అని ఉంటుంది, కింద యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, ఆల్ ఫొటోస్లోకి అయితే మనం యాడ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ అవుతుంది అనమాట. ఈ ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ అయింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొంచెం సైడ్ కానండి, ఇక్కడ కలర్స్లోకి వచ్చేయండి. కలర్స్లోకి వెళ్ళేసి మిక్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ ఎల్లో వచ్చేసి ఒక 30 పెట్టేసేయండి. మైనస్ వచ్చేసి హార్డ్ వచ్చేసి ఒక 30 పెట్టేసేయండి. గ్రీన్ కూడా వచ్చేసి ఒక 30 పెట్టేసి ఇటు మైనస్ వచ్చేసి ఒక 20 అలా పెట్టేసేయండి. బ్లూ వచ్చేసి ఇది వచ్చేసి 100 పెట్టేసేయండి. లైట్గా అయితే ఒక మైనస్ ఒక 10 అయితే పెట్టేసేయండి.
స్కై బ్లూ వచ్చేసి ఇది వచ్చేసి ఒక 30 అలా పెట్టేసి 35 అలా పెట్టేసి రైట్ క్లిక్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ట్రస్ట్ వన్ వచ్చేసి 10 పెట్టేసండి. క్లారిటీ కూడా వచ్చేసి ఒక 10 పెట్టేసండి. సెకండ్ వన్ వచ్చేసి డేజింగ్ వచ్చేసి 10 పెట్టేసండి. అండర్ డీటెయిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సపరేటింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఒక 20 పెట్టేసుకోండి. 20 పెట్టేసి నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 20 పెట్టేసేయండి. కలర్ నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 25-30 పెట్టేసేయండి. ఒపాటిక్స్ వచ్చేసి 2 అయితే ఇలా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ సింబల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్పోర్ట్ యాజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత పైన ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి డన్ అని క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దాని మీద క్లిక్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ ఉంది కదా, పిక్సెల్ ల్యాబ్ మీద అయితే క్లిక్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా క్యాన్సిల్ కొట్టేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రౌండ్ ఉంది కదా సింబల్, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ అని ఉంది కదా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు అయితే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ రీకనెక్ట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఫైల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఒక ఈ పిఎన్జీ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే డిలీట్ చేయండి. ఇక్కడ ఇలా డిలీట్ అని ఉంది కదా, డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసిన తర్వాత ఈ పిఎన్జీని అయితే ఇలా పెట్టేసుకోండి, కొంచెం పెద్దది పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం సైడ్కి ఇలా అయితే వచ్చేసేయండి. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1:1 రేషియోలో కట్ చేసుకోండి. ఫోటోని 1:1 రేషియోలో కట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఎలా అయితే వస్తుంది మళ్ళీ దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా అయితే జరపండి, ఇలా ఫ్రంట్కి అయితే జరపండి. ఫోటో అనేది ఇలా మనకు కావాల్సిన డిజైన్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 లేయర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ పక్కన ఉంది కదా ఇది వచ్చేసి ఇలా క్లిక్ చేయండి, మనకు వెనక బ్యాక్గ్రౌండ్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పైన షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ హ్యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా పిఎన్జీ వస్తుంది, డిఫాల్ట్ అయితే ఉంచేయండి. ఇక్కడ వచ్చేసి సేవ్ గ్యాలరీ ఇక్కడ ఉంది కదా, సేవ్ టు గ్యాలరీని దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఒకవేళ వేరే వాళ్ళ ఫోటో పెట్టాలనుకుంటే ఇలా సేమ్ ఇంతేనండి. ఆ ఫోటో మీద క్లిక్ చేయండి, ఆ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా 1:1 రేస్లో కట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. దీన్ని మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కొంచెం ఇలా సైడ్కి అయితే పెట్టేసండి, ఇలా అయితే పెట్టేసండి, రైట్ క్లిక్ ఇచ్చండి. ఫోటో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. అండ్ మీకైతే నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.